ముఖ్యమంత్రి గారు మాట్లాడు ఇది డెమోక్రటిక్ సిస్టమ్ లో ధరలు పెంచారంట. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తెలుసు, గతంలో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదే విధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి. అనేక ప్రభుత్వాలు, పార్టీలతో కూడా సంబంధం లేదు, అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే టాపెస్ట్ స్టేట్. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ కాస్ట్ రిఫైనరీ బేస్ కాస్ట్ 52 రూపాయల నుంచి 52, ఎందుకంటే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కువ తక్కువ ఉంటుంది. రిఫైనరీ బేస్ కాస్ట్ 52 to 56 రూపీస్ ఈచ్ లీటర్. ఫ్రైట్ డీలర్ కమిషన్ అంటే ట్రాన్స్పోర్ట్, పెట్రోల్ పంపులకు ఇచ్చేటువంటి డీలర్ కమిషన్ 4 to 5 రూపీస్. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, డీలర్ కి ఇచ్చేటువంటి కమిషన్ ప్రతి లీటర్ మీద కాస్ట్ 4 to 5 రూపీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేటువంటి ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అది 6 to 7 రూపీస్ ఉంది. ఇప్పుడు 6 to 7 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాట్ 35.20%, 35.20%. రిటైల్ కాస్ట్ వచ్చేసరికి 107 నుంచి 109 రూపాయలు ఉంటుంది. మీరందరూ కొంటుంటారు. ఈ రోజు 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయల మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. ఇది అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. ఇది నేను ఒకటే కోరుతా ఉన్నాను, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధికమైనటువంటి వ్యాట్ ఉంది. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శిస్తున్నావు కదా, అందరికంటే ఎక్కువ ట్యాక్స్ మీరు వేస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతుంది కదా, అనేక ప్రభుత్వాలు తగ్గించాయి కదా గతంలో, కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో తగ్గించింది కదా, మీరు ఎందుకు తగ్గించలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది. రోజు మరి 36% ఆల్మోస్ట్ మీరు వసూలు చేస్తున్నారు కదా, ఎందుకు తగ్గించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.